భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. భారత స్వతంత్ర సంగ్రామంలో తెల్లదొరల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను తరిమికొట్టవచ్చని నమ్మిన గిరిజనులను ఏకం చేసిన మన్యం, విప్లవాన్ని నడిపించిన గొప్ప దేశభక్తుడు మన మన్యం వీరుడు, మన అల్లూరి సీతారామరాజు గారు. ఈయన 1897 జూలై 4వ తేదీ విశాఖపట్నం జిల్లాలో పాండ్రంగి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో రామరాజు దేశవ్యాప్తంగా పర్యటించి హిమాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించారు. ఈ ప్రయాణాల్లో ఆయన ఆధ్యాత్మికతో పాటు దేశభక్తిని కూడా నింపుకున్నారు. అయితే ఈయన పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళలో. ఈయన 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఈయన సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీ ప్రావీణ్యం పొందాడు. 1917లో విశాఖపట్నం జిల్లాలో కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టాడు. సీతారామరాజు గారును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. 1902లో సీతారామరాజు గారు తండ్రి రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఈయన ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి రాజుగారి తండ్రి మరణించారు. 6వ తరగతి చదువుకున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెను మార్పులే తీసుకొచ్చాయి. స్థిర ఆదాయం లేక పేదరికం వల్ల సీతారామరాజు గారి కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒక చోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి అయిన రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. 1909లో భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసాన్ని మార్చాడు. ఆ కాలంలో నరసాపురం దగ్గర చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంట్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమహేంద్రవరం వద్ద 6వ తరగతి, 1912లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 7వ తరగతి ఉత్తీర్ణుడై 1912లో కాకినాడ పిఠాపురంలో రాజు పాఠశాలలో 3వ ఫారంలో చేరాడు. రామరాజుకు 14వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి పాండ్రంగి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో 4వ ఫారంలో చేరాడు. అక్కడ చదువు సరిగా రాకపోవడం వల్ల కలరా వ్యాధి సోకడం వల్లను పరీక్షలను తప్పాడు. మరుసటి ఏడు నరసాపురంలో మళ్ళీ 4వ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తూనిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడు కాదు. చుట్టుపక్కల ఊళ్ళో తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపంతో ఇల్లు వదిలి తల్లి వద్దకు తూని వెళ్ళిపోయాడు. అక్కడే 5వ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేశాడు. ఆ కాలంలోనే చుట్టుపక్కల గల కొండలు, అడవులను తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. దారకొండ, కృష్ణదేవిపేట మొదలైన ప్రాంతాల్లో ఈ సమయాల్లోనే చూశాడు. వాత్సవాయి నీలాద్రి రాజు వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బాయ శాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. ఇక్కడ కనపడుతున్న ఈ ఇల్లే అల్లూరు సీతారామరాజు గారు పెరిగిన ఇల్లు. చిన్నప్పటి నుండి సీతారామరాజు గారికి దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజలు చేసేవాడు. అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి మన్యం ప్రాంతాల్లో పర్యటించేవాడు. ఇక్కడ కనపడుతున్నది అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్న స్కూలు. అంతేకాకుండా ఈయన దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాల్లో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడవకుండా శ్రద్ధ, కర్మల వంటి సంప్రదాయాలను కూడా పాటించేవాడు. 1916 ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరారు. బెంగాల్కు చెందిన సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతం భాషను అధ్యయనం చేశాడు.
ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జాయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలను చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. ఈ యాత్రలో ఎన్నో భాషలు, విద్యలు, గృహ వైద్య గ్రంథములను, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, మంత్ర పుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాలు గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరుచుకున్నాడు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరాడు. నాసిక్, బొంబాయి, మైసూర్ మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవిపేటకు చేరాడు. రాజుగారికి తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమెకు పాదాభివందనం చేస్తే గాని ఎక్కడికైనా బయలుదేరేవాడు. ఈయన అనేక యుద్ధ విద్యల్లోనూ, ఆయుర్వేదం, వైద్య విద్యల్లోనూ ప్రావీణ్యుడు అవడం చేత చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తెల్లదొరల చేతుల్లో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. ఈ దురాఘాతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేశారు. వీటిని పితురి అనేవారు. ఇటువంటిదే లగరాయి పితురి. దీనికి నాయకుడైన వీరయ్య దొరను ప్రభుత్వం రాజహోమంగి పోలీస్ స్టేషన్లో బంధించింది. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు గారు నిర్ణయించుకున్నారు. వారిలో తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30 నుంచి 40 గ్రామాల ప్రజలకు సీతారామరాజు గారు నాయకుడయ్యారు. మన్యంలో గిరిజనులను సమీకరించి వారి అలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యుడు గాము గంటదొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండుపడాలు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిష్ అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కూలీలకు సరైన కూలీలు ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దానిపై ఏ చర్యలు తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చేలా సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారులు కనుసన్నుల్లో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫరజుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకొని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలుపెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫజలుల్లా ఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు కనుక ఫజలుల్లా ఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడు. 1922న తిమ్మాపురంలో ఫజలుల్లా ఖాన్ ఆకస్మికంగా మరణించాడు. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉయ్యక్తుడయ్యారు. తల్లి క్షేమం కోసం వరసాపురంకి పంపేశాడు. గంటద్వార, మల్లుద్వార, మొదట వీరయ్య ద్వారా, కంకిపాటి ఎండుపడల సత్యనారాయణ రాజు వంటి సాహస వీరులు 150 మంది ఇతని అజమాయిషితో తయారయ్యారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్లడంతో విప్లవం ప్రారంభమయ్యింది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ దోపిడీకి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషను
7 తుపాకీలు, కొన్ని మందు గుండ్ల పెట్టెలు ఆగస్టు 24న రాజహోమంగి పోలీస్ స్టేషను దోచుకోవడమే కాక బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ 3 దాడుల్లో మొత్తం 26 తుపాకీలు, 2500కు పైగా మందుగుండ్ల సామాగ్రి వీరికి వశమయ్యాయి. రామరాజు పోరాటాల్లో సాహసోపేతమైనది అడ్డుతీగల పోలీస్ స్టేషన్పై అక్టోబర్ 15 జరిగిన దాడి. మొదట దాడిలో వలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకొని కూడా దళాన్ని ఎదిరించలేకపోయింది. రాజు పోరాటంలో అడ్డుతీగల ప్రాంతం ముఖ్యమైనది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మెజిస్టర్ను, సబ్ ఇన్స్పెక్టర్ను పిలిపించి మాట్లాడారు. అక్కడికి ప్రజలు అసంఖ్యంగా వచ్చి రాజు పట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. రాజుకు లభించిన విజయాల వల్ల ఇతని సాహసాలను గురించి కథలుగా చెప్పుకోసాగారు. కొన్నిసార్లు రాజు తన పలానా చోట ఉన్నాడని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపించేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చి సౌండర్స్ అనే దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సౌండర్స్ వెనుతిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డా గానీ వీలైనంత వరకు రాజుదళం వారు మందలించి వదిలేసేవారు. క్రమంగా గూఢచారుల వల్ల పట్టుబడ్డ రాజు అనుచరులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజు కదలికలను నిశ్చితంగా గమనించసాగారు. డిసెంబర్ 6వ తేదీన విప్లవ దళానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. జాన్ చెర్సే మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి రాజు సైన్యంతో పోరాటం జరిగింది. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకున్న విప్లవ వీరులు స్థావరాలపై ప్రభుత్వం దళాలు ఆ రాత్రి మరలా దాడి చేశాయి. 1 గంటకు పైగా సాగిన భీకరమైన పోరు మరొక 8 మంది విప్లవకారులు మరణించారు. ఆ తరువాత 4 నెలలు సైలెంట్గా ఉండిపోయారు. రామరాజు చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు చెలరేగాలి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. 1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకున్నాడు. పత్రికా విలేకరులు కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి రాజుకు జరిగిన సంభాషణ 21/4/1923 పత్రికల్లో ప్రచురింపబడింది. క్రమంగా రాజు దళానికి ప్రభుత్వ దళాలకు వైరం తీవ్ర రూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. గాలింపు తీవ్రం చేస్తోంది. విప్లవకారులు 1923 జూన్ 10న దారకొండ కొండబేరు మీదుగా మల్కనగిరి వెళ్లి పోలీస్ స్టేషన్ ట్రెజరీపై దాడి చేశారు. కానీ అక్కడ మందుగుండు సామాగ్రి లేదు. జూలై 29న ప్రభుత్వ సైన్యంకు ఆహార పదార్థాలను తీసుకెళ్లే బండ్లను విప్లవ వీరులు కొల్లగొట్టారు. 2/9/1923 రామవరం ప్రాంతానికి కమాండర్గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్లో రాజు ముఖ్య అనుచరుడైన గాముమల్లు దొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహాసాహసి, కానీ తాగుడు, వ్యభిచారం, వ్యసనాలకు బానిస. తాగి పోలీసులకు దొరికాడు. రాజు దళం విడిపించింది. అతనిని దళం విడిచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17/9/1923 అర్ధరాత్రి దాడి చేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తర్వాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించి చిత్రహింసలకు గురి చేసేవారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలను అందకుండా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. 1924 ఏప్రిల్న మన్యానికి కలెక్టర్గా రూథర్ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతను విప్లవాన్ని అణచడంలో నిపుణుడు, పేరుగలిగిన వాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలికి గాయమయ్యింది.
శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాడు. ఆ రాత్రి రాజు మంట గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూదర్ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవిపేట సభకు మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజుల్లో విప్లవకారులు ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చి చంపేస్తానని కృష్ణదేవిపేట సభలో రూదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో అని తెలుసుకోవడానికి రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని వివరించి వారికి ఆ బాధలను గురించి విముక్తుల్ని ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనని పట్టి ఇచ్చిన వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బహుమతి లభిస్తుందని కనుక తనను ప్రభుత్వానికి పట్టి ఇమ్మని కోరాడు. కానీ తను అటువంటి నీచమైన పని చేయలేనని మునసబు తిరస్కరించాడు. తరువాత 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామం సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి వద్ద స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ వద్దకు రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టవేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణం వార్త తెలియజేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించి తరువాత దహనం చేశాడు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపాడు. ఈ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడు అయ్యాడు. కృష్ణదేవిపేటలో అతని సమాధి ఉంది. సీతారామరాజు మరణించడంతో మిగిలిన విప్లవ వీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వల్ల పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటంలో మరణించారు, మరికొందరు పట్టుబడ్డారు. 1922 ఆగస్టు 22న ఆరంభమైన మన్యం వీరుల విప్లవ పోరాటం 1924 జూలై మొదటి వారంలో అంతమైపోయిందని చెప్పవచ్చు. సీతారామరాజు తల్లి 1953 ఆగస్టు 30న తన 77వ ఏట మరణించింది. ఆంధ్రభారతి మాసపత్రిక 1928 జూన్ సంచికలో శ్రీ రామరాజు ప్రశంస పేరుతో 2 వ్యాసాలను ప్రచురించింది. రామరాజు గారి చెల్లె సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8వ తేదీ మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసి పెద్దాపురం వద్ద గురుగుపూడిలో నివసించాడు. ఈయనకు 3 కుమారులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అందరికీ.